సో నేను ఇంట్రడక్షన్ లో ఒక లైన్ చెప్పా, మీకు యాప్ట్ అవుతుందని నేను భావించి చెప్పాది. ఏమని? గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్ళతోనే, కానీ ప్రపంచాన్ని అయితే గెలవడానికి బయలుదేరారు, గెలుస్తారు ఏదో ఒక రోజు. ప్రపంచం గురించి పక్కన పెట్టండి. ఇప్పుడైతే మన అనుకున్న వాళ్ళతో గొప్ప గొప్ప యుద్ధాలు ఉంటాయి అన్నాను నేను. మీకు సెట్ అవుతుంది ఆ లైన్? నాకు బరాబర్ సెట్ అవుతుంది అక్క. ఎగ్జాక్ట్లీ ఆమెకేమో అని నాకు మంచిగా సెట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మీకు బాగా సెట్ అవుతుందని చెప్పాను నేను ఆ లైన్ కూడా. సో ఒక నాన్నగా మారిన తర్వాత మీ నాన్న వాల్యూనా కొంచెం మారుతుందా మీ మైండ్? మస్తు తెలిసింది అక్క. కానీ వాళ్ళు తెలియలేదు, ఇంకా చిన్న పోరాడు అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకుంటారు. నాకెందుకు తెలియదు అక్క. నేనే అన్ని ఇట్లా ఎత్తుకొని ఇంత జాగ్రత్త పెంచినా అంటే, నేను ఇంత పెద్ద అంటే ఫస్ట్ వాళ్ళు నన్ను ఎంత మంచిగా చూసుకుని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. మనం ఒక పేరెంట్స్ గా మారుతున్నాం అంటే మన పేరెంట్స్ ఏం చేశారు, వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. కానీ మొన్న ఒక వాయిస్ ఓవర్ విన్నాను నేను, అదే మీ నాన్నగారు పెట్టారని మీరు వీడియోలో చూపించారు కదా, నేను ఆ వీడియో చూసాను, వాయిస్ ఓవర్ కూడా విన్నాను. సో నాకేమనిపించింది అంటే, సరే అయితే ఏంటి అసలు చాలానే గొడవ ఉంది, మీ నాన్నగారు మాట్లాడట్లేదు, మీ వాళ్ళు ఇష్టపడట్లేదు, ఇలా బాబుని ఎత్తుకెళ్ళిపోయి మీ ఇద్దరు ఆయన దగ్గర కూర్చొని వేస్తే ఒప్పుకోరంటారా? ఇప్పుడు మా మీదనే ప్రేమ, ఆయన మీద ఉందక్క ప్రేమ లేదని అంటలే. ఇప్పుడు పోయి అన్ని ఇచ్చినవి వాడిని యాక్సెప్ట్ చేశాడని మమ్మల్ని యాక్సెప్ట్ చేశాడని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఏమంటారు, నార్మల్ గా ఒక రోజు తీసుకుపోయి ఇచ్చిన, ఒక్క రోజు మందం ఆయన మీద ప్రేమ ఉంటుంది. ఆయన మీద ప్రేమ ఎప్పుడు అట్లనే ఉంటుంది. కానీ మమ్మల్ని బయట ఉంచిన వాళ్ళని బయటనే ఉంచుతాడు. మా అయ్య పట్టుదలకు అంతే, ఒప్పుకోడు. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే అంతే. మనం బి ఏం చేస్తాం, ఏం చేయలేము, ఒప్పుకునే వరకు కూర్చోవాలి అంతే. మీ మమ్మీ కూడా వచ్చారు కదా, కరిగారు కదా కొంచెం. కరిగిరాక, కానీ ఈ మధ్యలో ఆ వీడియో వల్లనే చిన్న స్టోరీ అయిపోయి మొత్తానికి మా అమ్మ మా తమ్ముళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. వద్దనుకో, సరే మీరేనా వాళ్ళు నన్ను వద్దనుకున్నప్పుడు నేను వాళ్ళని వద్దనుకున్నా కామోషి. మీకేమనిపిస్తుంది అంటే, ఒక ఇంటి కోడలుగా మీరు వీళ్ళు కలిస్తే బాగుంటుంది, లేదంటే వద్దులే వాళ్ళు వాళ్ళలాగే ఉండని మేము అలాగే కలిస్తే సైలెంట్ ఉంటే ఏం కాదు, కావాలని నన్ను తిడతారు, నాకు నచ్చదు అది. నేను వీళ్ళు కలిసి ఉండి హ్యాపీగా, తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ, వెళ్ళి కలిసి అక్కడ ఉండి వస్తే ఓకే, నాకు కూడా హ్యాపీ. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడట్లేరు అసలు. మిమ్మల్ని ఎందుకు తిడతారంటే మీకు వాళ్ళకి ఏమైనా పడదా? స్టార్టింగ్ లో ఉంటే కాక, ఇప్పుడు ఎట్లా పెళ్లి కాగానే ఈమెకి హస్బెండ్ ని, మా అమ్మకి కొడుకుని, ఆమె కొడుకుని తిడితే అంటే కొడుకు మీద ప్రేమతో ఈమెను తిడుతుంది, ఈమెనేమో నా మీద ప్రేమతో మా అమ్మని తిడుతుంది. అట్లా ఇద్దరి మధ్యలో గ్యాంగ్ ఓవర్ అయిపోయింది. అదే మా డాడీ మనసులో ఇంకా ఉండిపోయింది. ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు? ఇది ఒక్కటేనా, ఇంకేమైనా ఉండిపోయినాయా? అదొకటే, లవ్ మ్యారేజ్ ఒకటే. అంటే నేను ఒప్పియానికే 2-3 సార్లు ట్రై చేసిన, దాని తర్వాత ఇక ట్రై చేయలేదు. ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉండే, సీదా తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి కూడా అనుకోకుండా చేసుకున్నారా, లేదంటే ప్లాన్డ్? అన్ఎక్స్పెక్టెడ్ అక్క అది. సిచ్యువేషన్ డిమాండ్ అయిపోయింది, తాళి కట్టేసి భార్య అయిపోయింది. ఫస్ట్ పోయిన తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి ఆలోచించి 3rd day పెళ్లి చేసుకున్నాం. అప్పుడు కూడా చేసుకోవాలో వద్దా అని ఆలోచించి చేసుకున్నాడు. అంటే ఇటు ఒప్పించి చేసుకుందామా, ఇటు దూరం అవుతారు, ఇటు అవుతారు, అటు అవుతారు అని ఆలోచించి. అవన్నీ తీసుకెళ్ళక ముందు కదా ఆలోచించాలి. అంటే మేము అప్పుడు రీల్స్ చేయడానికి పోయినాం అక్క. అది రీల్స్ చేయడానికి వెళ్ళారు, ఇంకా అటు నుంచి అడ్డే పెట్టి పెళ్లి చేసుకున్నారు. చూసారా, అంటే ప్రీ ప్లాన్డ్ కాదు, ఏదో అన్ప్లాన్డ్ అలా జరిగిపోయింది. మీ ఇంట్లో మీ మమ్మీకి ఫస్ట్ నుంచి ఓకేనా, ఈ మధ్య ఓకేనా? అంటే ఫస్ట్ నుంచి ఒప్పుకున్నారు, కానీ మాది క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం మా ఇంట్లో. మీ ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అంటే డాడీ వాళ్ళు రాజ్పూత్, మమ్మీ వాళ్ళు రెడ్డిస్. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కాదు, అనుకోకుండా వాళ్ళది కూడా. అట్లా డాడీ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు అది అని చెప్పి అమ్మమ్మ అట్లా చేసేసారు. మాకు వద్దు యాదవ్స్ ఇట్లా అన్నట్టు చేసేసారు. తర్వాత ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు, ఒప్పుకొని తర్వాత వద్దు అన్నారు. వద్దు అనేసరికి చెప్పాను, తర్వాత వదిలేసాడు ఈయన, వద్దు నేను చేసుకోను అని చెప్పి వీడియోస్ చేద్దామని పిలిచి అక్కడే చేసుకున్నాను. సో ఇప్పుడు ఐ మీన్ మా ఫిల్మీ లుక్స్ వాళ్ళకి మీ స్టోరీ తెలియదు కాబట్టి మీ లవ్ స్టోరీ కొంచెం చెప్తారా నాకేమన్నా? ఎక్కడ పరిచయం అయ్యారు మీకు తను? కాల్ సెంటర్ లాగా. అంటే నేను జాబ్ చేస్తుండే హెచ్ఆర్హెచ్ లో హ్యాబిట్స్. నేను లిటరల్లీ కాల్ సెంటర్ అనగానే అట్లా అనుకోలేదు తెలుసు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా, అట్లా జాబ్ చేస్తుండే. జాబ్ కి ఇంటర్వ్యూలో ఫ్రెండ్ తీసుకొని వచ్చింది, అంటే మా దోస్త్ వాళ్ళ పోరే ఆమె. ఆమె ఎమ్మటి వచ్చింది. ఇక సీదా ఏం చేసినా మన ముఖం కాక పులిహోర రాజా ఉండే, డైరెక్ట్ పులిహోర కలిపి ప్రపోజ్ చేసిన. 2-3 days టైం తీసుకుంది. తీసుకోగానే ఫస్ట్ డేనే ప్రపోజ్ చేశారు పులిహోర కలిపి? చూసిన గంటకే అక్క, ఫస్ట్ డే కూడా.
నెంబర్ తీసుకున్నా, వీడియో కాల్ చేసిన, నైట్ అంటే ఇంటికి ఇంగు వేసి పులిహోరలో పల్లీలు వేసి ఎలా కలపాలని. అంతేం చెప్పలేక ఇక ఇట్లనే మాట్లాడి నైట్ వాళ్ళ ఇంటికి పోయినా, ప్రపోజ్ చేసేసిన. 3 days తర్వాత అన్ని అనుకుంది, మా accept ఇంటికి చేసింది. వచ్చిండు కానీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, మళ్ళీ నా నెంబర్ కూడా నేను ఇవ్వలేదు. మా ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడడానికి నా నెంబర్ నుంచి కాల్ చేసింది. ఓ అలా నెంబర్ పెట్టుకున్నారు. అసలు ఎంత ఏమంటారు ఇప్పుడు అంటే మీరు నన్ను తిట్టుకోకండి కానీ ఇలాంటి వాళ్ళని తెలుగు సినిమాల్లో ఒక పేరు ఉంటది, ఏంటి తెలుసా? మీకు ఏమైనా ఐడియా వస్తుందా? నేను చెప్తే నన్ను తిడతారని చెప్పట్లేదా? నాకే రవితేజ గారికి ఉంటది ఆ పేరు. idiot. Idiot. అనొచ్చు కదా, కాదా అండి? ఏమన్నా. అనొచ్చు. అలా నెంబర్ తీసుకున్నారు, ఫోన్ చేశారు. ఫోన్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వచ్చాడు. నేను మీ అంటే ఇంటి లొకేషన్ ఎవరు చెప్పారు? తెలుసు వాళ్ళకి ఫస్ట్ నుంచి. ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు తెలిసినప్పుడు వీళ్ళ ఇల్లు తెలియదు అక్క. ఆ రోజే కదా బ్రో పరిచయం అయింది. ఏమా అట్లా అయిపోతా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోయారు ఇంటికి. అంటే ధైర్యం ఇట్లా ఫస్ట్ నుంచి ఇక్కడ రాసి పెట్టుకున్నారు ధైర్యం అని. చూస్తే అట్లా కనిపిస్తాడు అక్క, అంతే. చూస్తే అట్లా కనిపిస్తాడు అంతే. సో ఇంటికి వచ్చారు, మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఆహా, కానీ రాలేదు, నేను పడుకున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, ఇంటికి వెళ్ళిపోయి మంచిగా వండుకున్నాను. పడుకున్నారు. సో మీరేం చేశారు అప్పుడు? ఏం చేయలేక పొద్దున ఫోన్ చేసి మళ్ళీ అదే I love you, ఓ, I love అప్పుడు you వెళ్ళిపోయారు ఇంటి అన్నాను. దగ్గర నుంచి. నేను ఇంట్లో గొడవ చేస్తారేమో ఇంటి బయట అదే బయటికి రా. ఫస్ట్ అంటే కొత్త కాక మెల్ల మంచి అలవాటు పేరు అయినాక లొల్లి చేయొచ్చు. మంచి పేరు రావాలి ఫస్ట్ అయితే అని చెప్పేసి. యాక్సెప్ట్ చేసే వరకు మంచి పేరు, తర్వాత ఎంత చేసినా మన పోరే అని అంటే చూస్తున్నారా డబుల్ వర్షన్. సేమ్ అట్లనే చేసిండు. ఫస్ట్ మంచిగా ఉన్నాడు, తర్వాత మొత్తం బయట పడింది. 1 year వదిలేసిన. మీకు అర్థమైందా? ఎదవని చెప్తుంది ఇప్పుడు. తెలుసా? ఓకే, పక్క రోజు మళ్ళీ ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పారు. సో మీరేమన్నారు? ఏమన్నా నార్మల్ గా రొటీన్ తిట్టడమే. తిట్టడమే. నా ఫ్రెండ్ కి చెప్తుండే, చూడు ఇట్లా చేస్తున్నాడు అని. మంచివాడే అని చెప్పి తను చెప్తుండే. ఇక అట్లా నార్మల్ గా తిట్టడం స్టార్ట్ చేసిన, తర్వాత యాక్సెప్ట్ చేసిన నేను. అంటే తిన దాంట్లో నాకు ఏం నచ్చిందంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, అక్క అని, అంతే. తర్వాత లేదు మీరు అప్పుడు నన్ను అనలేదు. ఆమె అనాలి అనిపించలేదు. తర్వాత అర్థమైంది, 1 year వదిలేసిండు. 1 year వదిలేసారా? అంటే ప్రేమించిన తర్వాత 1 year వదిలేసారా? ఎందుకు? వేరే పోర్లతో వేరే అమ్మాయితో. అప్పుడు అర్థమైంది క్యారెక్టర్. సీరియస్లీ? మొత్తానికి వదిలేసుకొని ఇక వేరే పోరితో మాట్లాడినా, ఈమెకి అట్లనైనా మొత్తానికి వదులుకుంటా అని. ఈమె వాళ్ళకి ఫోన్ చేసి తిట్టుడు, వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్ని మీ పోరి తిడుతుందని వాళ్ళు అట్లా అన్నాడు. పోనీ మాట్లాడిన వాడు సైలెంట్ గా ఉండాలి కదా అక్క. రీల్స్ చేయడము, స్టోరీస్ పెట్టడం, వాళ్ళ ఐడి నేను తీసుకొని వాళ్ళని నేను టార్చర్ చేయడం. అంటే మీరు అప్పటికే ప్రేమించడం స్టార్ట్ చేసేసారు తిని. అంటే 1 year లవ్ ఉన్నాం. 1 year లవ్ ఉన్న తర్వాత 1 year బ్రేకప్. ఎందుకు 1 year లవ్ లో ఉన్న తర్వాత బోర్ కొట్టిందా మీకు? బోర్ కొట్టలేక ఇక బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా నాకు, దాని వల్ల లొల్లి స్టార్ట్ చేసింది. అంటే నాకు తాగడం నచ్చదు, స్మోకింగ్ నచ్చదు. దానివల్ల. సో అవి ఆపేయమంటే మీరు ఇది ఆపితే ఇంకొకరు నీకంటే వస్తారులే. ఫస్ట్ నుండి అవే ఉన్నాయి, నీకంటే ఫస్ట్ నుండి అవే ఉన్నాయి, సినిమా డైలాగ్ లొల్లి పెట్టుకుని స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఒక స్టార్ట్ చేశారు. అమ్మాయి 10-20 మంది దాకా. కొంచెం గ్యాప్ ఇవ్వరు కొంచెం. మరి డైరెక్ట్ వీడియోలో కూర్చొని 10-20 మందితో ఏమో మాట్లాడుతున్నారు. అక్క, తెలుసు అందరికి. అందరికి తెలుసు, వాళ్ళు కూడా చూసుకొని మేమే అంటే వాళ్ళకి చెప్పినాక ఫస్ట్ నాకు 2 పోరీలు ఉండే, ఇట్లా ఫస్ట్ నా పోరీ వాళ్ళు ఓకే అంటేనే. అంటే లవ్ ఏం కాదు, జస్ట్ మాట్లాడడానికి టైం పాస్. అందరు టైం. వాళ్ళకి తెలుసు వాళ్ళు టైం పాస్ అంటే ఫోన్ మాట్లాడనీక. సరే, మరి తర్వాత 1 year ఐ మీన్ బ్రేకప్ వదిలేసారు కదా, మళ్ళీ ఎలా కలిసారు? మళ్ళీ ఒకడు ఉంటాడు అని బర్త్డేకి, ఇక అందరు జంటలతో పోతారు. మీరు ఎలా చెప్పారు తెలుసా? ఒకడు ఉంటాడు నా దరిద్రానికి వాడు ఆ రోజు లేకపోతే బాగుండు అన్నట్టు అది చెప్పారు. నిజంగా నేను ఫస్ట్ లో అదే అనుకుండే. తర్వాత ఇప్పుడు నాకు మీకుంది ఇంటికి వెళ్ళాక మీకుంది అనే ఎక్స్ప్రెషన్ గుర్తొచ్చింది నాకు. అయితే మన బర్త్డేకి అందరు జంటలతో పోతారు, నాకు ఒక జంట కావాలని చెప్పి ఫోన్ చేసిన. ఇక ఒప్పుకోలేదు ఈమె. నేనేం చేసిన, వాళ్ళ లవర్ ఈమెకి అక్క అని క్లోజ్ ఉంటది, ఆమెతో ఈమెకు మాట్లాడిపిస్తే ఏమి వచ్చింది. ఆ రోజు నుండి స్టార్ట్ అయింది. October 20. ఫస్ట్ తను కాల్ చేసిండు, అక్క రా అక్క ఇట్లా వెళ్దాము అని. నేను రానని చెప్పిన. తర్వాత ఈయన కాల్ చేసిండు, రాలేదు. నెక్స్ట్ ఆమె కాల్ చేసిండు. ఫస్ట్ అది కాదు అక్క, October 18th ఎవ్రీ ఇయర్ నాకు కేక్ కట్ చేపిస్తుంది. కేక్ కట్ చెప్పడానికి మెదక్ నుండి ఒక ఆమె వచ్చింది బండి మీద. అప్పుడు బండే చక్క రాదు ఈమెకి, బండి వేసుకొని వచ్చింది. అంటే మాట్లాడుకుంటారే కానీ ఎవ్రీ ఇయర్ ఎంత మాట్లాడుకోకపోయినా వచ్చి కేక్ కట్ చేపిస్తారు. బ్రేకప్ అయిన మధ్యలో కేక్ కట్ చేపించింది. దాని తర్వాత సెకండ్ మీట్ October 24th అయింది.
ఇక 27th కి వద్దని చెప్పి మా ఇంట్లో చెప్పింది, అందరికి చెప్పింది. మనం ఒకటమ్మ వీడియో కాల్ చేసి చైలు పోసుకున్నాడు, అది ఇది చేసేసిన. టార్చర్ చేసిండు ఆ రోజు నైట్ అంతా నన్ను. 28th కి లేచిపోయాను. లేచిపోయినా నవంబర్ 1st కి పెళ్ళైంది. నవంబర్ 1st కి అంటే అక్టోబర్ 28th లేచిపోయారు. 3 days తర్వాత నవంబర్ 1st కి మధ్యాహ్నం 2 o'clock కి రోడ్ మీద తాళి కట్టేసిన. టెంపుల్ కి పోయినాం, ఆడ చేసుకోవద్దని చెప్పారు. బయటికి వచ్చి రోడ్ మీదనే కట్టేసిన. దాని తర్వాత ఇలా మమ్మీ ఫోన్ చేసి బాండ్ పేపర్ రావాలి అది ఇది అని చెప్తే బాండ్ రాసి ఇచ్చిన. మళ్ళా నాకు పెళ్లి సర్టిఫికెట్లు కావాలి అది ఇది అని చెప్తే మళ్ళా నవంబర్ 24th కి యాదిరిగుట్ట పోయి పెళ్లి చేసుకొని ఆడ సర్టిఫికెట్లు తీసుకొని నా మమ్మీకి ఇస్తే అప్పుడు ఒప్పుకో. దేవుడా, ఆ 3 days గ్యాప్ ఉంది కదా, పొద్దున్న ఇంట్లో వదిలిపెట్టి అని అడగలేదా మీరు? అంటే బాధపడ్డాను. అంటే మమ్మీ అప్పుడు అన్న ఉండే సిచ్యువేషన్స్ అట్లా అప్పుడు. ఉండే అక్క. ఇక అప్పుడు సిచ్యువేషన్స్ అలా. నేను ఉంటే చాలు, వెళ్ళిపోయినోడు మళ్ళా రిటర్న్ వచ్చింది కదా, ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుండు అనుకున్నాను. ఫస్ట్ చేసుకోక ముందు కూడా మమ్మీకి అడిగిన, అడిగితే వద్దు అన్నారు. ఓకే, వద్దు నువ్వు ఇంటికి వచ్చే. ఫస్ట్ మీ నాన్నగారు? నాన్నగారు చిన్నప్పుడే మీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. అంటే హెల్త్ ఏమైనా బాగాలేకనా? హెల్త్ బాగాలేక హార్ట్ అటాక్. ఓ, హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత మీ అన్నయ్యలు, మీ 2 అన్నయ్యలు ఉన్నారు కదా ఇంట్లో. అంటే ఒక తమ్ముడు అన్నయ్య. అదే, ఒక తమ్ముడు ఒక అన్నయ్య. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు తమ్ముడు వీళ్ళ సోను. పెద్దమ్మల కొడుకు సోను, పెద్ద Okay. సోను. ఆ అన్న ఫస్ట్ చనిపోయాడు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ మొన్న రీసెంట్ గా అక్టోబర్ 14th కి వీళ్ళ డాడీ చనిపోయిన రూమ్ లోనే ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సెకండ్ బ్రదర్. అంటే వీళ్ళ సొంతం అన్న. ఓన్ బ్రదర్. ఫస్ట్ చనిపోయిన పెద్దమ్మ వాళ్ళ కొడుకు సోను, ఉమ్. ఆయన ఫస్ట్ చనిపోయారు ఉమ్. సూసైడ్ చేసుకొని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. ఉమ్. సెకండ్ ఓన్ బ్రదర్, మీ సోను. నాన్నగారు చనిపోయిన ఇంట్లోనే Suicide అదే చేసుకున్నారు. room లో suicide అంటే ఇద్దరు చేసుకున్నారు. పేరు సోను అక్క, పెద్ద సోను చిన్న సోను. ఓ, మరి మీ అన్న ఎందుకు చనిపోయారు అలా? మా అన్నయ్య అయితే లవ్ వల్ల చనిపోయింది. లవ్ బ్రేకప్ అయిందా? Okay. అది మీ- ఇన్ని రోజులు చెప్పాలి అక్క, ఎందుకంటే రోజులు పబ్లిక్ లో మేము- చెప్తే అది కొంచెం ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది, ఇజ్జత్ ఏడబోతుంది అని చెప్పి దాని గురించి కొన్ని రోజులు లైవ్ తీసుకున్నాం. ఇక ఎట్లనైనా అమ్మాయి తెలిసే అంత కదా అక్క. డేర్ గా తిరుగుతుంటే ఇంకా చెప్పకుండా ఎలా ఉంటుంది. నిజంగా అట్లా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ పక్కన మనిషి అలా తిరుగుతున్నప్పుడు నాకు తెలిసి పెళ్లి బి అయిపోయి ఉండొచ్చు అక్క అమ్మాయి ఇప్పుడు దొరికితే అమ్మాయి. మాత్రం వదిలిపెట్టాం ఇప్పటికైనా సరే. పక్క కన్ఫర్మ్ గా ఆమె మా వీడియోస్ చూస్తుంది. అమ్మాయి కనిపిస్తలేదు, కనిపిస్తే మాత్రం మేము అస్సలు ఊరుకోం. మీ అన్నయ్య ఐ మీన్ మీ అందరికి చెప్పేవాడా ఇట్లా ఉంది పరిస్థితి? తెలుసు, మాకు ఫస్ట్ తెలుసు, కానీ ఏమన్నా చెప్తాడేమో అని ట్రై చేసినాం. మమ్మీకి చెప్పిండు Okay. ఇట్లా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అంటే మమ్మీ వాళ్ళు కూడా సరే అన్నాడు. తర్వాత తను వచ్చేసా మ్యారేజ్ చేసుకుంటే ఏదేదో చెప్పిందంట. ఎక్కడ తర్వాత హ్యాపీ ఏమైందో ఉండుర్రి తెలీదు. అది ఇది అని చెప్పిండు. ఓకే. చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లా ఒక ఆమెకి ఏమైందేమో వెళ్ళిపోయింది. ఈయన ఆ పెయిన్ ని బేరీ చేసుకోలేక పోయిండు. వీళ్ళ ఫ్రెండ్ తోని వీడియో తీపిచ్చుకుండు, మెట్టెలు పట్టుకుండు. మెట్టెలు ఉంటాయి కదా మళ్ళా అవి అమ్మాయి కొన్నాడు. కోసం మెట్టెలు పుస్తలు పుస్తలు ప్రతి ఒక్కటి తీసుకున్నాడు. చూసుకున్నాడు. ఆ మెట్టెలు పట్టుకొని లాస్ట్ మూమెంట్ లో ఏడ్చుకుంటా వీడియో తీసి నేను చచ్చిపోతా నాతో అయితే, నేను చచ్చిపోతా నాతో అయితే అని చెప్పి 10:30కి ఏమో వీడియో తీసినట్టు 11 o'clock కి నేను పండుకుంటా అని చెప్పి వీళ్ళ తమ్మునికి చెప్పి పక్క రూమ్ కి వెళ్ళిపోయాడంట. అప్పుడు వేసుకుంటే ఈవినింగ్ 5:30కి చూసిరు ఆయన. అప్పటికి స్మెల్ వచ్చేసింది మొత్తం. అంటే 6 hours హ్యాంగింగ్ ఉండు, నాలుక మొత్తం బయటకు వచ్చేసింది, బ్లాక్ అయిపోయింది, చనిపోయింది. తర్వాత మాకు ఆ వీడియోస్ చూస్తే తెలిసింది ఇట్లా లవ్ మ్యాటర్ అని చెప్పి. మళ్ళీ అమ్మాయి బ్లాక్ చేసింది మా అన్నయ్య. అసలు ముందు ప్రేమించింది కదా అమ్మాయి కూడా. ప్రేమించి 3 months వాళ్ళ లవ్. రిలేషన్ 3 మా అన్న months deep అక్క. గెలిపోయింది మళ్ళీ అది కానీ కూడా అమ్మాయి ఎట్లా time pass. ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అది. ఇన్స్టాగ్రామ్ లో అది కూడా ఎట్లా ఈమె మీ చెల్లె పింకీ అని చెప్పి అట్లా 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 మాట్లాడి ఆమె క్లోజ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ అమ్మాయి క్యారెక్టర్ తెలియదు. ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. పిచ్చోన్ని ఆ అబ్బాయి చేసిందంట. పిచ్చోని చేసేసిందంట అబ్బాయిని కూడా. ఓకే. కానీ ఆ అబ్బాయికి ఏం కాలేదు. మా అన్నయ్య లైఫ్ లోకి వచ్చి మొత్తం ఇలా చేసేసింది.